అత్తమ్మ ఇంట్లో బియ్యం అయిపోయినాయి. అయ్యో పెద్దోడు బజార్కి వేయడానికి ఫోన్ గిట్ట చేయకపోయినవే రాంగో బియ్యం పత్తి వేసుకొస్తాడు. సరే మరి. అవ్వా లాగకు నీళ్ళు పెట్టిన ఇంత గడ్డి వేసిన ఎండ భలే కొడుతుంది కానీ. హలో ఏమయ్యా ఇంట్లో బియ్యం అయిపోయినాయి. నువ్వు బజార్ పోయినావాట కదా. బియ్యం బస్తా తీసుకురా రాంగా. సరే సరే జల్దిరా మరి. సరే తెత్తండాట. ఓ చిన్నదానా చిన్నదానా చెప్పత్తమ్మా. నీళ్ళు పట్టుకరా దూపాయి పాడవుతుంది. సరే. చాలా లోపల పెట్టుకో. ఏం చూస్తున్నావే పెద్దోడు బియ్యం తెచ్చిండు కదా ఆ సాట పోసి చెరిగి పెట్టుకో. సరే ఏమయ్యా గా బియ్యం బస్తా తిప్పు బియ్యం పెడతా. ఏందే బాబన్న నీకు ఇంత పొద్దుగా వచ్చినావు? మల్లేశాన లేడా? అన్నతోటి కొద్దిగా పనుండి వచ్చిన. ఉన్నాడు పిలుస్తాడు. అరే పెద్దోడా ఓ పెద్దోడా ఈ బాబన్న వచ్చింది కదా. అమ్మ అత్తోనే ఏంటే బాబన్నా ఇట్లా వచ్చినావు? నాతో ఏమన్నా పనా అనే? అన్న తమ్ముంది నాది భూమి పంచాది ఉన్నది, కొంచెం నువ్వు చెప్తావా అని వచ్చినావు అన్న. సరేనే నేను మీ తమ్ముడికి చెప్పి పెడతా, రేపటి ఎల్లుండి పంచాయతీ చేద్దాం. సరే మల్లేశాన పోయేస్తా. బాబు ఇంకా చాలా అయిపోయే. అందు బిడ్డ ఇప్పుడే రాగా తాగచ్చు పోతా. అరే తమ్ముడు కరెంట్ గిట్ట పెట్టాల్సిన ఎంద్రా దొయ్యాలు నీళ్ళు పడతాయి. ఇంతకుముందే పెట్టచ్చిండే పారుతుంది. అవునే రూపా ఇంకా రామయ్య సార్ది బడి దగ్గర పంచాయతీ ఉంది, 2 రోజులు సార్ ఎంబడి పడతాండి. ఆ పంచాయతీ చెప్పత్తా. సరే కానీ అన్నం తినిపో. అదే నచ్చినాక తింటా. తినిపోలేవురా అన్నం కూర అయిందట. అయితే కానీ పంచ చెప్పబోతున్నామేమో తాగి వచ్చేవు. అరే ఊళ్ళో పెద్ద మంచిని గా మాత్రం తాగుకుంటే అట్లనే ఏదన్నా బాగా తాగేస్తున్నా, కొంచెం అంత తాగుతున్నా, కొంచెం తాగత్తది. పైలం మరి. సరే సరే నీ అవ్వ మొన్న నుంచెలే వస్తానా, అసలే గుర్తులేదు నాకెళ్ళి. ఎట్లా వేసన్నా పోయి మాట్లాడతా.
ఎవరు లేరు కదా, పోయి మాట్లాడతా. ముగ్గు బాగుంది, చాలా బాగా ఇస్తున్నారు. అవునా అండి, థ్యాంక్స్. మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. పెళ్ళైనా అమ్మాయిలని పొగడడం తప్పు కదా. తప్పని నాకు కూడా తెలుసు, కానీ మీ అందం అలాంటిది. ఏ జాను, ఏందే ఆ మాటలు? ఏమండి, ఏంటిదే? ఎటైనా తీసుకెళ్ళొచ్చు కదా, బోర్ కొడుతుంది. సరేనే, అన్నను బడ్డీకి తీసుకొస్తా. అన్నా, అయ్యో అన్న ఇంట్లో లేనట్టున్నాడు కదా, అటున పోయి చూస్తా. బాబా ఇంటికి ఉన్నాడండి. సరేనే, పోయి అడుగుతా. అగో ఇక్కడ ఉన్నట్టున్నాడుగా అన్న. అన్నా, ఏందిరా? ఒకసారి బండి అయిపోతే మరదలు నేను బయటికి వేస్తాం. అయ్యో తమ్మి, నాకు కొంచెం పని ఉందిరా, పక్కూరికి పోయేది. ఇంకోసారి గిట్ట పోయా దొరికి. సరే తీ అన్న. ఏమైందండి, ఏమన్నాడు మీ అన్న? అన్నకు పని ఉన్నదటనే, పని మీద పొరుగురు పోతుండట, మళ్ళీసారి ఇస్తా అన్నాడు. ఛీ, మీ అన్న ఎప్పుడు గింతే. ఆగు తమ్మ, ఇప్పుడు వస్తానవారా? ఇప్పుడు వస్తాను అక్క. మంచిగా ఉన్నావా? మంచిగా. అమ్మ నాన్న ఎట్లున్నారా? మంచిగా ఉన్నారా? అమ్మ నాన్న మంచిగా ఉన్నారు అక్క. పొలం పనులు అయిపోయినాయి అరయ్యా? అయిపోయినా అత్తమ్మా. అవును అక్క, బావేడే మరి? బావ ఇంటి అనుకున్నారా? బామ్మడిది ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చిన బావా. అంత మంచిగా నారా? అంత మంచిగా బావ. ఏం పని వచ్చినావురా? గమ్మగా వేసుకుంటున్నాం బావా. బాప మీ ఇద్దరిని తీసుకుని రమ్మన్నాడు. సరే బామ్మడిది. బావా, నాకు మీరు కూడా రారు. అయ్యో బామ్మర్ది, ఇంటికాడ పొలం పనులు బాగున్నాయి, అందరం వస్తే ఎట్లా? సరే తమ్మ, కూసోపోరా. ఏయ్, నువ్వు పైన వేసుకపో, నేను బ్యాగులో బట్టలు పెడతా. సరేనే. ఏ పూతేమవుతుంది? అందరం పోతే ఎట్లనే, ఇంటికాడ పనులు లేవా? పత్తి వేసిరా, పొలం వేసిర్రా ఇయ్యాడు. ఇంత పొలం ఇంత పత్తేసిన అత్తమ్మ. కూరగాయలు ఇట్లా పెట్టిరా? లేదు అత్తమ్మ, ఇప్పటికైతే మంచిగా ఉంది. తమ్ముడు అన్న, పొలం కడుకోయి పొలం చూసి రారా ఎట్లుందో. సాయంత్రం పోతానే. సరేనా? పైలాగా వరి. సరేనమ్మా. బస్సు ఉంటుంది ఇప్పుడు వాళ్ళకు. అమ్మా, అమ్మా, నేను పొలం దాకా పోయేస్తా, నీళ్ళు ఉన్నాయో లేవో చూసేస్తా. చూసిరా బిడ్డ. సరే. చిన్నదానా, అత్తమ్మ. నేను పొలం కాడుకొని గడ్డి కోసుకొస్తా. సరే అత్తమ్మ. పైలం పసుపు ఎండిందే అన్న, మంచిగా ఎండని. ఈడు ఏడున్నాడు చిన్నోడు. ఓ నా మతి పాడుగాను, నీ కొడలే మరిచి వచ్చిన ఆడుకో. ఏం కోత్తా కొడలు అంత కత్తియ, మళ్ళీ ఇంటి దగ్గర అంత దూరం పోవాలి. మనిషి ఆ పశువే నువ్వు ఎంతడు పాపం పని చేసినవే. మా దాన ధర్మం చేసే కుటుంబమే మాది.
మా పరువు తీసినావు కదనే. నా కొడుకు మోసం చేయాలని నీకు ఎట్లా అనిపించిందా బజార్ దానా? నీ ముఖం చూసి ఆశయం పుడుతుంది. అమ్మా ఏమైందే? ఎందుకు తిడుతున్నావు దాన్ని? నీ పెళ్ళం ఎవరితోనో కులుకుతుందిరా. నా కన్ను నిండా చూసిందా నేను. నువ్వు అనుకున్నంత మంచిది కాదు నీ పెళ్ళము. ఛీ, నిన్నెంత నమ్మిన్నే, నాకు గుండెల మీద దండావు కాదే. అరే అన్నకు ఫోన్ చేయి. సరే అమ్మా చేస్తా. హలో నా కొడుకు రానమ్మని సంగతి చెప్తాడు. ఏమైందమ్మా? ఏమైంది? ఇంకేమైందిరా? నరమొక పని చేసింది ఇది. మన పేరంతా పాడు చేసింది. మన ఇల్లంతా నాశనం చేసింది ఇది. అవునత్తమ్మా, నేను కూడా చూసినా దీన్ని బాగోతాం. ముగ్గేసుకుంటా అంతటి ఇకలు పక్కపక్కలు నా కళ్ళ తోడు చూసినా నేను. నిజమండి. నీ బతుకు చెడా, ఎందుకు బతుకుతానవే? ఇంట్లో ఉండే హక్కు అధికారం నీకేం మాత్రం లేదు. ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపో. నన్ను తిట్టినా కొట్టినా చంపినా నేను ఇంట్లోకి వెళ్ళి పోను. నేను చేసింది తప్పే, నన్ను క్షమించుర్రి. ఏది నువ్వు ఇంట్లో నుంచి పోనంటున్నావా? నువ్వు తప్పు చేసి సర్దిద్దుకోవడానికి నువ్వు చేసి చిన్న తప్పేం కాదు. వసే దరిద్ర మోకం దానా, నిన్ను చంపడేందుకు తిట్టుడేందుకు కొట్టుడేందుకే? రేపు పొద్దుగాల 10 గంటలకు లచ్చమ్మ చిన్న కూడా అక్రమ సంబంధం పంచాలి. అరే పెద్దోడా పెట్రా పంచాలి. నా బిడ్డ ఏం తప్పు చేసింది? పంచాయతీకి ఎందుకు పిలిచిండ్రు? మీరే చెప్పుండ్రి. ఈ బిడ్డ పట్టబగటి నా ఇంటనే పరాయి మోగంతో కులుకుతుందే, అందుకే ఈ పంచాయతీ పెట్టించిన. చిన్నప్పుడు చిన్న తప్పు చేస్తేనే మా అమ్మ 2 రోజులు మాట్లాడే. అట్లాంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు చిన్న తప్పు కూడా నేను చేయాలి. అట్లా పెరిగినా నేను. చిన్నప్పుడు 100 రూపాయలు దొంగతనం చేస్తేనే వారం రోజులు నాతో మాట్లాడలే మా అమ్మ. మానం మర్యాద మాకు పాలనకన్నా ఎక్కువ. అసలు నీ బిడ్డ పట్టవాటి నా ఇంత తప్పు చేసింది, అప్పుడు ఏం చేయాలో చెప్పు. బాబన్న మాట్లాడవే ఏదోటి నిలదీయాలను. చెప్పు బిడ్డ, నువ్వు తప్పు చేసినావా? తప్పు చేసింది ఏమన్నా తప్పు చేసినా అని అంటా? అదే నాదేం తప్పు లేదు బాబాయ్, వాడే నన్ను మబ్బి పెట్టి లొంగ తీసుకున్నాడు. తప్పు చేసింది ఎవరైనా, నా బిడ్డ అయినా సరే నా కోడలైనా సరే, నా కడప దొక్కుడు లేదు. అల్లుడు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏమంటావో చెప్పు. మామ నాకు విడాకులు కావాలనే, నేను దాంతో ఉండా. పెద్దల్లుడు, ఇంటికి పెద్దోనే కదా, నువ్వు ఏమంటావో చెప్పు. ఊళ్ళో పెద్ద మంచిని నలుగురికి పంచాయతీ చెప్పబోయే నన్నే ఈ పంచాయతీలో తలదించుకునేటట్టు చేసింది. తమ్ముడు నిర్ణయం నా నిర్ణయం. అమ్మాయి తప్పున్నందువలన పెద్దల సమక్షంలో ఇద్దరికి విడాకులు ఇప్పిస్తాను. అన్నా, ఆ సీనిగాడు మళ్ళా ఊర్లోకి వచ్చిండే. 2 రోజుల నాడు అవుతాను కాకుంటారా, ఊళ్ళోకి వచ్చాడు కదా. అరే పెద్దోడా, ఆయన సాగుపోలే మన ఇంటి పరు నిలవడరా. సరేనమ్మా, వాడిని చంపి వాని పేగులు మెడలేసుకొని వస్తామ్మా, లేకపోతే నేను నా అయ్యక ఉంటాను కాదమ్మా.